వరల్డ్ క్రికెట్లో ఎలాంటి ఆటగాడికైనా ఒక్కసారి బ్యాడ్ టైం నడుస్తుంది. అప్పటి పరిస్థితులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఫామ్ అందుకుంటే కెరీర్ ముందుకెళ్తుంది. లేకుంటే అన్ని విధాలుగా ఆలోచించి రిటైర్మెంట్ ప్రకటించేస్తూ ఉంటారు. ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మది ఇదే పరిస్థితి. ఏడాదికి పైగా టెస్ట్ క్రికెట్ లో అత్యంత పేలవ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ ఆసీస్ టూర్ లోనూ తన ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్ట్ లోనూ నిరాశపరిచాడు. మిడిల్ ఆర్డర్ నుంచి మళ్లీ ఓపెనర్ గా రీ ఎంట్రీ ఇచ్చినా ఫామ్ అందుకోలేకపోయాడు. మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో కూడా రోహిత్ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 3 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ పెవిలియన్ కు చేరాడు. అనవసర షాట్ కు యత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ ఆటపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాట అంటూ నిలదీస్తున్నారు. రోహిత్ గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవంగా ఆడుతున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగుతున్నాడు. ఫలితంగా రోహిత్ రిటైర్మెంట్ పై మళ్లీ చర్చ మొదలైంది. ఆసీస్ తో టెస్ట్ సిరీస్ తో హిట్ మ్యాన్ టెస్ట్లకు గుడ్ బై చెప్పేస్తాడన్నది లేటెస్ట్ వార్త. దీనికి సంబంధించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం రోహిత్ తో మాట్లాడినట్లు సమాచారం. పీటీఐ వార్తా కథనం ప్రకారం మెల్బోర్న్ లోని ఉన్న అగార్కర్ రోహిత్ తో భేటీ అయ్యాడని, సిడ్నీ టెస్ట్ తర్వాత అతని టెస్ట్ కెరీర్ పై మాట్లాడతాడని తెలుస్తోంది. అతను ఈ సిరీస్ లో 4 ఇన్నింగ్స్లో 3, 6, 10, 3 పరుగులే చేశాడు. గత సిరీసుల్లో కూడా అంతగా ఆడలేదు. రోహిత్ శర్మ చివరి 14 ఇన్నింగ్స్లో 1 50 మాత్రమే చేయగా ఒకసారి మాత్రమే 20కి పైగా స్కోర్ చేశాడు. 14 ఇన్నింగ్స్లో 11.07 సగటుతో కేవలం 155 పరుగులే చేశాడు. 37 ఏళ్ల వయసున్న రోహిత్ ఆడడం, పరిగెత్తడంలో ఇబ్బంది పడుతున్నాడని మాజీలు విమర్శిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. 5వ టెస్ట్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సిడ్నీలో జనవరి 3 నుంచి ఆసీస్ తో 5వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ ఆసీస్ టూర్ లో టెస్ట్ సిరీస్ గెలవకుంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్టే. అదే జరిగితే రోహిత్ ను టెస్ట్ ఫార్మాట్ లో చూడడం ఇదే చివరిసారి కావచ్చు. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత జూలై వరకు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా లేదు. దీంతో ఆసీస్ టూర్ ముగిసిన వెంటనే రోహిత్ రిటైర్మెంట్ నిర్ణయం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.